అందరికీ నమస్కారమండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా. ఈ రోజు మరొక కథతో మీ ముందుకు వచ్చాను. కథ పేరు తీరిన చింత. ఒక గురువు వద్ద అనేక మంది చదువుకుంటూ ఉండేవారు. వారిలో రాముడు, భీముడు చాలా మంచివాళ్లు. ఎప్పుడూ గురువుతోనే ఉండేవారు. గురువు ఏది చెబితే అది పాటించేవాళ్లు. కొంతకాలానికి గురువు వయసు పైబడింది. తన తరువాత కుటీరాన్ని ఆ ఇద్దరిలో ఎవరికో ఒకరికి అప్పజెప్పాలి అనుకున్నాడు. ఇద్దరినీ తీసుకుని ఒకసారి పక్క ఊరికి పోయాడు. అక్కడ కావలసిన సరుకులన్నీ కొనుక్కుని 2 సంచుల నిండా నింపుకున్నాడు. ఇద్దరూ తలా ఒకటి నెత్తికి ఎత్తుకున్నారు. కాసేపు నడిచేసరికి చీకటిపడింది. గురువు రామునితో, మీరు ఈ సంచులు మోసుకుని ఈ చీకటిలో నడవడం అంత సులభం కాదు. నువ్వు ఇక్కడే ఆగిపో. నేను, భీముడు కాసేపు మోసుకుంటూ వెడతాం. రేపు ఉదయాన్నే మేం తిరిగి వచ్చాక కలసిపోదాం అన్నాడు. రాముడు సరే అని అక్కడే ఆగిపోయాడు. గురువు భీమునితో కాసేపు నడచి, భీముడు, నేను ముసలివాణ్ణి. నీలాగా ఇంత బరువు మోయలేను. నువ్వు కూడా ఇక్కడే ఆగిపో. రేపు ఉదయం మరికొంతమందిని పిలుచుకుని వచ్చాక కలసిపోదాం అన్నాడు. అప్పటికే అలసిపోయిన భీముడు అలాగే అన్నాడు. గురువు వెళ్ళిపోయాడు. భీముడు గురువు వెళ్ళిన కాసేపటికే ఆ సంచీ పక్కనే గురకలు పెడుతూ పడుకున్నాడు. దారిన పోయే దొంగలు అది చూసి గుట్టుచప్పుడు కాకుండా ఆ సంచీ కాజేశారు. గురువు పొద్దున వచ్చి భీముణ్ణి లేపాడు. పక్కన మూట లేదు. భీముడు సిగ్గుతో తల దించుకున్నాడు. అందరూ కలిసి రాముని దగ్గరికి పోయారు. రాముడు మూట మీదనే కూచోని కనబడ్డాడు. గడిచిన రోజంతా మేలుకొని అతని కళ్ళు ఎర్రగా మండుతున్నాయి. ఏమి రాముడు ఇలా ఉన్నావు అన్నాడు గురువు. దానికి రాముడు, గురువుగారు, ఈ అడవిలో దొంగలు చాలా ఎక్కువ. కొంచెం ఏమరుపాటుగా ఉన్నా మూట మాయమవుతుంది. ఇందులో మన కుటీరానికి అవసరమైన సరుకులు చాలా ఉన్నాయి. ఒక్కరోజు పడుకోకుంటే ఏమీ కాదుగదా అన్నాడు. గురువు తన తరువాత కుటీరాన్ని ఎవరికి అప్పజెప్పాలా అనే చింత తీరినందుకు చాలా సంతోషించాడు.